హలో వ్యూయర్స్, సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని గత వారం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజంపేట జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. గతంలో ఆయన నారా చంద్రబాబు నాయుడుపై, నారా లోకేష్పై, పవన్ కళ్యాణ్పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి పలు చోట్ల కేసులు నమోదైనాయి. ఆ కేసుల్లో భాగంగా జనసేన నేత జోగినేని మణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ కేసులోనే అతన్ని అరెస్టు చేశారు. అయితే ఆయన ప్రస్తుతం రాజంపేట జైల్లో ఉన్న నేపథ్యంలో తమ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన కేసులకు సంబంధించి విచారణకు పోసాని కృష్ణమురళిని తమకు అప్పగించాలని సోమవారం రాజంపేట జైలు అధికారులను కలిసి పీటీ వారెంట్లు అందించారు. అందులో గుంటూరు జిల్లా నరసరావుపేట పోలీసులతో పాటు అల్లూరు జిల్లా, అనంతపురం జిల్లాకు సంబంధించిన పోలీసు అధికారులు కూడా ఉన్నారు. ఈ 3 పీటీ వారెంట్లు రాజంపేట జైలు అధికారులకు అంటే దాదాపు ఒకే సమయంలో చేరిన నేపథ్యంలో పోసానిని ముందుగా ఎవరికి అప్పగించాలనే అంశంపై తర్జన భర్జన పడ్డారు. చివరికి అందరికంటే ముందుగా పీటీ వారెంట్లు తమకు ఇచ్చిన నసరావుపేట పోలీసులకు అప్పగించాలని డిసైడ్ అయ్యారు. ఈ మేరకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈరోజు ఉదయం పోసాని కృష్ణమురళి మరోసారి తనకు ఛాతీ నొప్పి ఉందని చెప్పడంతో రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు వెళ్లి చెక్ చేశారు. దాంతోపాటు నిబంధనల ప్రకారం పోసాని కృష్ణమురళికి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత గుంటూరు జిల్లా పోలీసులకు అప్పగించారు. గుంటూరు జిల్లా నరసరావుపేట పోలీసులు రాజంపేట నుంచి గుంటూరు జిల్లా నరసరావుపేటకి పోసాని కృష్ణమురళిని తీసుకొచ్చారు. పోసాని కృష్ణమురళిని కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆయనను రాజంపేట మళ్ళీ తరలించాలా లేదా నరసరావుపేట జైల్లో ఉంచాలా అనేది పోలీసులు డిసైడ్ చేస్తారు. ఇవే కాకుండా ఈ 2-3 రోజుల వ్యవధిలో మరో 8 పీటీ వారెంట్లు జారీ అయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. మొత్తంగా చూస్తే ఈ కేసు నుంచి పోసాని కృష్ణమురళి ఇప్పుడిప్పుడే బయటపడే అవకాశం మాత్రం కనిపించడం లేదు. ఇక మరోవైపు చూస్తే పోలీసు విచారణలో పోసాని కృష్ణమురళి పలు విషయాలు చెప్పినట్టు వార్తలు వచ్చాయి. అందులో ముఖ్యంగా వైసీపీ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఆయన కుమారుడు సజ్జల భార్గవరెడ్డి చెప్పినట్టుగానే తాను మాట్లాడానని, అందుకుగాను తమకు కొంత డబ్బిచ్చారని కూడా చెప్పినట్టు వార్తలు వచ్చినాయి. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు అప్పగించినందున తాను వారు చెప్పినట్టు చేయాల్సి వచ్చిందనే విధంగా కూడా పోసాని కృష్ణమురళి వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో పోసాని కృష్ణమురళి ఇచ్చిన వాంగ్మూలం మేరకు సజ్జల రామకృష్ణారెడ్డిపై మరికొన్ని కేసులు నమోదు కానున్నాయని, ఆయనపై కూడా చర్యలుంటాయనే ప్రచారం అయితే మొదలైంది. అయితే ఇది ఎప్పుడు జరుగుతుందనేది చెప్పలేం. ఇక పోసాని కృష్ణమురళికి సంబంధించి మరో ముఖ్యమైన అంశం కూడా ఉంది. పోసాని కృష్ణమురళికి సినీ రంగంలో చాలా మంది ప్రముఖులతో సంబంధాలు ఉన్నాయి. ఆయన రైటర్గా, నిర్మాతగా, డైరెక్టర్గా పలు సినిమాలు చేశారు. చాలా మంది ఆయన దగ్గర రైటర్లుగా, అసిస్టెంట్ డైరెక్టర్గా చేరిన వాళ్ళు తర్వాతి కాలంలో డైరెక్టర్లు అయ్యారు కూడా. అందులో ప్రముఖ డైరెక్టర్లు కొందరు ఆయనకు దగ్గర బంధువులే. పోసాని కృష్ణమురళిని అరెస్టు చేసిన తర్వాత ఆయనకు సినీ రంగం నుంచి పెద్దగా మద్దతు లభించలేదు. ఒకరిద్దరు నిర్మాతలు ఇండైరెక్ట్గా స్పందించారు. అంతేగాని మిగతా వాళ్ళు ఎవరు బహిరంగంగా, అంటే వైసీపీ కాకుండా మిగతా వాళ్ళు ఎవరు బహిరంగంగా స్పందించిన దాఖలాలు లేవు. కానీ పోసాని కృష్ణమురళి కుటుంబానికి సంబంధించి వచ్చిన వినతుల మేరకు ఒకరిద్దరు సినీ ప్రముఖులు టీడీపీ నాయకులతో మాట్లాడుతున్నట్టు సమాచారం వస్తుంది. అయితే పోసాని కృష్ణమురళి గతంలో మాట్లాడిన మాటల తీవ్రతను బట్టి తాము ప్రస్తుతానికైతే ఏమీ మాట్లాడలేమని, ఈ కేసు తర్వాత అవసరమైతే రాజీ కుదిర్చే యత్నాలు చేస్తామే తప్ప ప్రస్తుతానికి ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని వారు చెప్పినట్టు మనకు సమాచారం. అదే సమయంలో ఒకవేళ తాము పోసాని కృష్ణమురళి గనక సపోర్టు చేస్తే జనసేన నుంచి కూడా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ సినీ ప్రముఖులు కూడా చేతులెత్తేసినట్టు తెలుస్తుంది. సో మొత్తంగా చూస్తే కేసుల మీద కేసులు దాఖలవుతున్న నేపథ్యంలో పోసాని కృష్ణమురళి మరింత ఇబ్బందుల్లోకి వెళ్తున్నారు. అదే సమయంలో ఆయనకు వైసీపీ తప్ప వేరే ఎటువైపు నుంచి కూడా ఆయనకు మద్దతు లభించడం లేదు. మరి ఈ కేసు నుంచి పోసాని కృష్ణమురళి ఏ విధంగా బయటపడతారో చూడాలి.